ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యమునందు పంచవింశోధ్యాయ. ఈ 25వ అధ్యాయమునందు భాగవత ధర్మములని నారదుడు అంబరీష మహారాజుతో చెబుతూ ఉన్నాడు. శంఖమునీశ్వరుడు కిరాతకుడుకు మధ్య జరిగిన సంవాదమును శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. కిరాతకుడు విశేష బుద్ధి గల మునీశ్వరులతో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఓ మునీశ్వర, ప్రభువగు శ్రీమన్నారాయణుడిచే అనేక కోట్ల కొలది జీవులు సృజింపబడినవి. ఏమి కారణము? ఈ జీవులు అనేక స్వభావములు కలవై అనేక మార్గములు అనుసరించి చిరకాలము నుండి వచ్చుచున్న జీవులు అనేక కర్మములను చేయుచుండిరి. ఏమి కారణము? ఓ స్వామి, దీనినంతయు వినవలని కుతూహలముగా కలిగి ఉన్నది. కాబట్టి విశదముగా తెలియచేయమని కిరాతకుడు కోరగా శంఖమునీశ్వరుడు ఈ విధంగా చెప్పుచూ ఉన్నారు. జీవ సమూహములు సత్వగుణము, రజోగుణము, తమోగుణమని గుణత్రయ భేదముచే 3 విధములు పొంది సాత్విక గుణము కలవారు సాత్విక ధర్మమును, రజోగుణము కలవారు రాజకర్మమును, తమోగుణము కలవారు తామస కర్మమును క్రమప్రకారముగా చేయుచూ ఉన్నారు. జీవులు జన్మమెత్తి సంసారము పొంది ఉండగా ఒకానొక సమయములో గుణములు వ్యత్యాసములు కలుగుచూ ఉన్నది. ఆ గుణములు న్యూనాధికము వలన న్యూనాధిక ధర్మములను చేయుచు అధిక కర్మమున అధిక ఫలమును, తక్కువ కర్మమునకు తక్కువ ఫలమును అనుభవించుచూ ఉన్నారు. ఒకప్పుడు సుఖము, ఒకప్పుడు దుఃఖము, ఒకప్పుడు భయము, ఇంకొకప్పుడు భయము లేకపోవుట, ఈ రీతిగా ఈ మనుష్యులు గుణముల వ్యత్యాసము వలన ఫలములను పొందుచూ ఉన్నారు. ఈ జీవులు మాయలో నుండి సత్వరజస్తమో గుణములచే బద్ధులై గుణములకు తగిన కర్మలను చేయుచు కర్మలకు తగిన ఫలములను పొందుచు ఇట్లు మాటిమాటికి గుణములను అనుసరించి ఈ మనుష్యులు మాయనే పొంది తగిన ఫలమును అనుభవించుచూ ఉన్నారు. మాయా సంబంధము గల ఈ జీవులు మాయకు లోబడి గుణకర్మలను అనుసరించి జన్మంబులు ఎత్తుచూ మాయా సంబంధమగు మార్గమునే అనుసరించుచూ ఉన్నారు. మాయను అనుసరించిన జీవులకే గాని భేదము మాయకేమియూ మార్పులేదు. తామస వృత్తి కలవారు ఎల్లప్పుడూ విశేష దుఃఖములను పొందువారును, దయలేని వారును, కఠినులై ఈ లోకమును ఎల్లప్పుడూ విరోధము కలిగి ఉండి జీవించుచు రాక్షజన్మ మొదలు పిశాచము వరకు జన్మలెత్తుచూ తమోగుణ సంబంధమైన మార్గములనే అనుసరించుచూ ఉన్నారు. రజోగుణము కలవారు మిశ్రమమగు బుద్ధి కలవారై పుణ్యపాపములు రెండిటినీ చేయుచూ ఉన్నారు. అప్పుడు పుణ్యమధికముగా ఉన్న ఎడల స్వర్గలోకమునకు, పాపము అధికముగా ఉన్న ఎడల నరకమును పొందుచూ ఉన్నారు. కాబట్టి జ్ఞానము లేనట్టి వారు మాటిమాటికి ఈ సంసార చక్రములో తిరుగుచూ ఉన్నారు. సాత్విక గుణము కలిగిన వారు ధర్మ స్వభావము కలవారై, దయ కలిగిన వారై, శ్రద్ధ కలిగిన వారై, అసూయ లేనివారై, మంచి కర్మలను ఆచరిస్తూ మిక్కిలి తేజస్సు కలవారై, నిర్మలులై, త్రిగుణములకు అతిక్రమించి ఉత్కృష్టమైన లోకములని పొందుచూ ఉన్నారు. కాబట్టి జీవులు వేరువేరుగా కర్మలు, వేరువేరు స్వభావములు, వేరువేరు ప్రవర్తనలు కలవారై ఉన్నారు. మహానుభావుడగు విష్ణుమూర్తి వారి వారి కర్మలను గుణములను అనుసరించి కర్మలను చేయించుచూ ఉన్నాడు. జ్ఞానముల కలవాడు స్వకీయ రూపమున పొందుటకు సమర్థుడై ఉన్నాడు. సంపూర్ణ కోరికలు కలవాడైన విష్ణుమూర్తికి భేదబుద్ధి గాని దయ లేకుండుట కానీ లేక సృష్టి స్థితిలయములను సమానముగా చేయుచూ ఉన్నాడు. కాబట్టి సమస్త జీవులు తమ కర్మానుసారముగా ఫలములు పొందుచూ ఉన్నారు. ఒకచోట తోట వేసిన వాడికి చెట్లకు ఒక ప్రదేశమునందు నుండి జలము తీసుకొని వచ్చి పోసి సమానముగా పోషించినప్పటికీ ఆ వృక్షములు వాటి స్వభావముచే పొంది కొన్ని మంచివిగాను కొన్ని చెడ్డవిగాను పెరుగుచూ ఉండను. కాబట్టి తోట వేసిన వానికి వైషమ్య నైర్ఘణ్యము మొదలగు భేద బుద్ధి ఉండదు కదా. మునీశ్వరుడా, సంపూర్ణ జ్ఞానైశ్వర్యము కల జనులకు సృష్టికాలంలో, ప్రళయకాలంలో, స్థితికాలంలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము. ఒకప్పుడు సృష్టిగా కనిపించుచూ ఉన్నది, ఒకప్పుడు స్థితిని పొందుచున్నది, ఒకప్పుడు నాశనము పొందుచూ ఉన్నది. ఈ 3 కాలములలో ఎప్పుడు ముక్తిని పొందుదురు? ఓ బ్రాహ్మణుడా, భగవంతుని చరిత్రము నెరగవలనని ఉన్నది.
కావున నీవు సవిస్తరముగా చెప్పుము అని కిరాతకుడు కోరగా శంఖమహాముని ఈ విధంగా చెప్పుచూ ఉన్నారు. 4000 యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలగును, మరలా అన్ని యుగములు తిరిగిన ఎడల ఒక రాత్రి అగును. ఇట్టు పగలు రాత్రి కలిసి బ్రహ్మదేవునకు ఒక దినము అగును. 15 దినములు ఒక పక్షమగును, 2 పక్షములు ఒక మాసమగును, 2 మాసములు ఒక ఋతువవును, 3 ఋతువులు ఒక అయనమగును, 2 అయనములు ఒక సంవత్సరమగును. అట్టి 100 దివ్య సంవత్సరములు బ్రహ్మకు గడిచిన పిమ్మట బ్రహ్మ కల్పము అప్పుడు జరుగునని పెద్దలు తెలియచేసి ఉన్నారు. ఇట్టి బ్రహ్మ కల్పము ముగియగానే ప్రళయము ఏర్పడును అని వేదవేత్తలు తెలియచేసి ఉన్నారు. ప్రళయము 3 విధములుగా చెప్పబడినది. మనుష్యులందరూ నశించినప్పుడు కలిగినది మానవ ప్రళయమనియు, బ్రహ్మదేవును ఒక దినము గడిచిన పిమ్మట జరుగునది దినప్రళయమనియు, 100 సంవత్సరములు గడిచిన పిమ్మట వచ్చునది బ్రహ్మ ప్రళయమనియు 3 విధములుగా తెలియచేసినారు. బ్రహ్మదేవునకు ఒక ముహూర్తమైన ఎడల మనువునకు ప్రళయమగును. క్రమముగా 14 ప్రళయములు జరిగిన పిమ్మట దిన ప్రళయములు జరుగుచూ ఉండును. కాబట్టి ప్రళయముల స్థితి ఈ విధముగా ఉన్నది. మన్వంతరమునందు 3 లోకములు నశించును. ఆ సమయమునందు చేతనములు మాత్రమే నశించి స్థావర రూపముగా నుండు లోకములు నశింపక పూర్వము వలనే నీటి చేత నిండి ఉండును. మన్వంతరము సంపూర్తి అయిన పిమ్మట చేతనములు తిరిగి జనించును. బ్రహ్మదేవుడు నిద్రించగా దినప్రళయము జరిగినప్పుడు బ్రహ్మలోకముగాక మిగిలిన సమస్త లోకములు అధిపతులతోడను చేతనములతోడను అధిదేవతలతోడను కూడా నశించిపోవును. వేదాంత జ్ఞానమునందు పూర్ణులై కొందరు దేవతలు, కొందరు మునీశ్వరులు మరియు ఎవరైనా జ్ఞానము కరవారందరూ దినప్రళయమునందు నశింపక మిగిలియుండి సత్యలోకములో బ్రహ్మతో కూడా నిద్రించుచూ ఉందురు. ఆ జ్ఞానులు దినకల్పమగు పర్యంతము నిద్రించుచు విషయ వ్యాపార రహితులై ఉంటారు. ఇట్లు రాత్రి గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు తిరిగి పూర్వము సృజించిన రీతిగా ప్రపంచమును సృష్టించును. అటు తదుపరి మునీశ్వరులను, దేవతలను, పితృదేవతలను, భూలోకమును, ధర్మములను, వేరువేరు వర్ణములను, దేశములను, చక్రధారియగు విష్ణుమూర్తి యొక్క అవతారములను సృష్టించెను. ఈ దేవతలను, మునులను మరియు సమస్త దేవతలను బ్రహ్మదేవుని కల్పాంతము వరకు నియమితముగా నివసించియుందు. ముక్తిని పొందినవారును, న్యాయ పరిపాలన చేసిన రాజులను, సిద్ధిని పొందిన విరాగులు వీరందరూ బ్రహ్మలోకము నుండి బ్రహ్మదేవునితో కూడి నిద్రించుచూ తిరిగి లేచుచూ ఉందురు. ఆయా రాసులందు ఉండిన దేవతలు, మునులు మొదలగువారు వారి వారికి విధి అయి ఉండు వేదానుసారములై ఆయా గోత్రములయందు జనించి ఎల్లప్పుడూ వారి వారికి విద్యుక్త కర్మములను చేయుచూ ఉండెదరు. కలియుగము అంతమైన పిమ్మట రాక్షసులు, పిశాచములు మొదలగువారు తమ నరక స్థానములను కలిపురుషునితో కూడి పొందుదురు. ఆ పిశాచగణముల అందుండిన వారును ఆయా పేరుగల ఇతరులను తమ తమ కర్మాను అనుగుణముగా జనించి ఆయా కర్మలను తిరిగి మరలా చేయుదురు. ఓ కిరాతుడా, బ్రహ్మ మొదలగు సమస్త దేవతల సృష్టికాలమును ముక్తికాలము అని చెప్పుచూ ఉన్నారు. సావధాన చిత్తము కలవాడవై ఉండుము. దేవతలకు దేవుడగు ఆ విష్ణుమూర్తి యొక్క కనులు మూయుట బ్రహ్మమునకు కల్పమగును. ఆ కల్పమంతమైన పిమ్మట దేవతా సార్వభౌముడగు ఆ భగవంతుని కన్నులు తెరుచుట సంభవించును. ఇట్లు కల్పంతమైన పిమ్మట భగవంతుని హృదయమందున్న లోకములను తిరిగి సృజించవలనని కోరిక కలుగును. ఆ భగవంతుడు తన హృదయమునందు ఉండినదియు సృజింపదగినవారును, లింగ శరీరముతో కూడినవారును, లింగ శరీర భంగమైన వారునగును అనేక జీవ సమూహములను సృజింపవలనని నిశ్చయము కలిగిన వాడై ఉండెదడు. నిద్రించుచున్నవారును, జాగ్రత్త కలిగి ఉన్నవారును, అజ్ఞాన దశయందు ఉన్నవారును, పూర్వకల్పములో విధి వ్రాతముగా లింగ శరీర భంగములు కలవారును, పిపీలికా మొదలగు మనుషుడంతముగా గల జీవులును, ముక్తిని పొందినవారును, జీవన్ముక్తి కలవారును, పూర్వకల్పముతో బ్రహ్మ మొదలు మనుష్య పర్యంతము ముక్తిని పొందినవారునగు సమస్త జీవరాశులు ప్రళయకాలమునందు విష్ణువు యొక్క హృదయమున ఉండి ధ్యానము చేయుదురు. అంతటా విష్ణువు కన్నులు తెరిచిన షడ్గుణైశ్వర్య సంపన్నుడగు విష్ణుమూర్తి వాసుదేవాది 4 వ్యూహములు కలవాడగుట వలన వాసుదేవ
వ్యూహము అనుసరించి బ్రహ్మదేవునకు సాయుధ్యమనుడు ముక్తిని ఇచ్చును. బ్రహ్మదేవునకు సాయుధ్యముక్తిని ఇచ్చిన పిమ్మట మరికొందరు మహానుభావులకు తత్వజ్ఞానమును, కొందరకు సారూప్య ముక్తిని, కొందరకు సామీప్య ముక్తిని, కొందరకు సాలోక్య ముక్తిని ప్రభువగు విష్ణుమూర్తి ఇచ్చును. మరియు అనిరుద్ధ వ్యూహము అనుసరించి భగవంతుని కుక్షియందుండిన సమస్త లోకములు చూచుచుండెను. ఆ విష్ణుమూర్తి ప్రద్యుమ్న వ్యూహములో నుండి సృష్టిని చేయుట అందు ఆసక్తి కలవాడై ఉన్నాడు. అంతట విష్ణుమూర్తి మాయ, జయ, కృతి, శాంతి అను 4 శక్తులను, వాసుదేవము, అనిరుద్ధము, ప్రద్యుమ్నము, సంకర్షణము అను 4 వ్యూహములందుండి క్రమముగా వరించినాడు. ప్రభువగు విష్ణుమూర్తి పూర్ణమైన గుణము కల వాసుదేవము మొదలగుగా గల 4 వ్యూహములు కలవాడై మాయా మొదలగు 4 శక్తులతో కూడి సంపూర్ణమైన కోరికలు కలవాడగుచు ప్రపంచమును వేరువేరు కర్మములు అభిప్రాయములుగా కలదానిని సృష్టించిన. ఈ ప్రకారముగా బ్రహ్మదేవునకు పగలు అగునంతకాలము సృష్టి చేసిన పిమ్మట విష్ణుమూర్తి యోగమాయను ఆశ్రయించి కనులు మూయగా బ్రహ్మదేవునకు రాత్రి ఎగును. అప్పుడు విష్ణుమూర్తి సంరక్షణమను వ్యూహము పొంది జంగమ స్థావరాత్మకమైన ఈ ప్రపంచమునంతయు నశింపచేయును. కాబట్టి మహానుభావుడగు విష్ణుమూర్తి యొక్క కృత్యము ఈ రీతిగా జరుగుచుండును అని శంఖుడు వివరించి ఉన్నాడు. ఓ కిరాతుడా, ఆ భగవంతుని కృత్యములు బ్రహ్మ మొదలగు దేవతల చేతను యోగీశ్వరుల చేతను తెలుసుకొన శక్యము కానివై ఉన్నెను. కిరాతకుడు అడుగుచూ ఉన్నాడు, ఓ మునీశ్వర, భగవత్ సంబంధములగు భాగవత ధర్మములేవి? ఏ ధర్మములు చేసిన విష్ణుమూర్తి అనుగ్రహము కలవాడగును? మునీశ్వరుడగు నీ ముఖము వలన వినవలెను అని కోరిక కలవాడినై ఉంటిని, కాబట్టి చెప్పవలేను అని కొరగా శంఖు మునీశ్వరుడు ఈ విధంగా చెప్పుచూ ఉన్నారు. ఏ ధర్మము మనస్సునందుండెడి దుర్గుణములను పోగొట్టునో, ఏ ధర్మము సత్పురుషులకు ఉపకారము అగునో, ఏ ధర్మము ఎవని చేతను దూషింపబడకుండునో, ఏ ధర్మము వేదములయందు ధర్మశాస్త్రములయందు చెప్పబడి ఉండెనో, ఏది కోరికరహితునుగా చేయునో, ఏ ధర్మము లోకమునకు అనుకూలమై ఉండునో ఆ ధర్మమునే సాత్విక ధర్మముగా తెలుసుకొనుచున్నారు. బ్రాహ్మణాది చతుర్వర్ణముల చేతను బ్రహ్మచర్యాది చతురాశ్రమముల చేతను 4 విధములుగా ఉండి ఉన్న ధర్మములు నిత్యమనియు, నైమిత్తికమనియు, కామ్యమనియు తిరిగి 3 విధములుగా ఉండెను. పూర్వమందు చెప్పబడిన 4 వర్ణముల కలవారును వారి వారి ధర్మములను చేయుచు విష్ణుమూర్తికి ఫల సమర్పణము చేసిన ఎడల అప్పుడు ఆ ధర్మములు సాత్విక ధర్మములనియు, శుభములనసగు భక్త సంబంధమగు భాగవత ధర్మములనియు చెప్పబడును. విష్ణు సంబంధముగాక ఇతర దేవతా సంబంధములగునవియు, కోరికతో కూడినదియునగు ధర్మములు రాజస ధర్మములనియు, యక్షులు, రాక్షసులు, పిశాచములు మొదలగునవియు, జనులకందరకును కఠినమైనవిగా ఉండినవియు, హింసాస్వరూపమైనవియు, దుష్యములగు ధర్మములు తామస ధర్మములని చెప్పబడిచున్నవి. సాత్విక గుణము కలవారు శుభములను ఒసగునవియు, విష్ణుమూర్తికి ప్రీతికరమగు సాత్విక ధర్మములను ఫలమున అపేక్షింపక ఎల్లప్పుడూ చేయుచుండుదురు. కాబట్టి వారే భాగవతులని చెప్పబడుదురు. ఎవరి యొక్క మనస్సు ఎల్లప్పుడూ విష్ణుమూర్తి యందుండునో, నాలుక ఆ భగవంతుని నామస్మరణము చేయుచుండునో, ఆ విష్ణు పాదములు ఎవరి హృదయమునందు ధ్యానింపబడుచూ ఉండనో వారు భాగవతులు. ఎల్లప్పుడూ సదాచారమునందు ఆసక్తి కలిగి సమస్త ప్రాణులకు ఉపకారము చేయువారుగాను, ఎల్లప్పుడూ ఈషణత్రయములయందు మోహావేశమును వదిలియుందురో వారే భాగవతులని చెప్పబడుదురు. వేదశాస్త్రములయందు, గురువుయందు, సత్పురుషులయందు, కర్మలయందు ఎవరికి విశ్వాసము ఉండునో, ఎవరు విష్ణుమూర్తి యందు భక్తి కలవారై ఉందురో వారే భాగవతులని చెప్పబడుదురు. ఎవరికిష్టమగు ధర్మములు స్థిరమైనవియు, విష్ణు సంబంధమైనవి, వేదముల చేతను స్మృతుల చేతను చెప్పబడినవి అయి ఉండునో అవియే శాశ్వతమగు భాగవత ధర్మములు అని చెప్పబడి ఉన్నవి. సమస్త పుణ్య ప్రదేశములయందు సంచరించుటయు, సమస్త పుణ్య కార్యక్రమములను చూచుటయు, విషయములయందు మనస్సును పోనివనట్టి సమస్త ధర్మములను వినుచుండుటయు చేయుచూ ఉండవలెను. చక్కని సుందరీమణి అయిన స్త్రీ అయినప్పటికీ నపుంసకునికి పనికిరానట్లు ఈ ప్రపంచములో ఉన్న భోగములన్నీయు జ్ఞానులకు ఉపయుక్తములు కావు.
చంద్రకిరణ ప్రసాదము వలన చంద్రకాంతి శిల కరిగినట్లు సజ్జనుల సందర్శనము తోడనే సత్పురుషులు చిత్తములు కరుగుచూ ఉండును. ఒకానొకప్పుడు మంచి శాస్త్రములను వినుట వలన సత్పురుషుల యొక్క మనస్సు నిర్మలమైనదై సూర్యకిరణ ప్రసాదముచే సూర్యకాంతి మణి వలనే ప్రకాశము కలది అగుచూ ఉండును. నిష్కామైర్జనైర్యస్తు శ్రద్ధయా సముపాశ్రిత యో విష్ణు వల్లభో నిత్యం ధర్మో భాగవతో మతః. కోరిక రహితులగు మనుష్యులచే శ్రద్ధతో కూడి చేయబడినదియు విష్ణు ప్రీతికరమ అగునదియు ఏ ధర్మము కలదో అది ఏ భగవత్ సంబంధమగు ధర్మమని చెప్పబడెను. ఈ లోకంబును పరలోకంబునను సుఖములనిచ్చునవియు విష్ణుమూర్తికి సంతోషకరమైనవియు రహస్యమైనవియు సమస్త సుఖములను పోగొట్టినవియు అగు అనేక ధర్మములు పూర్వము నుండి మహానుభావులగు వారికి తెలియబడియే ఉన్నది. పెరుగు చిలికి వెన్నను తీసినట్లు విధంగా సమస్త ధర్మములలో శ్రేష్టమగు వైశాఖ ధర్మమును విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మేలు చేయువాడై పాలసముద్రమున శయనించి ఉండగా ఒకప్పుడు తెలియచేసినాడు. ఆ వైశాఖ ధర్మములు ఏవి అనగా మార్గములో నీడగా నుండునట్లు నిర్మించుట, చలివేంద్రము ఏర్పరచుట, వ్యసనకర్రలతో వీచుట మరియు ఉపచారములను చేయుటయను జరుపుచూ ఉండవలేను. గొడుగునిచ్చుట, పాదుకలనిచ్చుట, కర్పూరము మంచిగంధమునిచ్చుట, భాగ్యము ఉండిన ఎడల వాపీకూప తటాకములను త్రవ్వించుట చేయవలేను. సాయంకాలమునందు పానకము ఇచ్చుటయు, పుష్పమునిచ్చుటయు, తాంబూలమునిచ్చుటయు, పాపములను పోగొట్టు ఆవు సంబంధమగు పాలు మొదలగు వానిని విశేషముగా ఇచ్చుటయు చేయవలెను. ఎండవేడమిచే అలసి వచ్చిన వానికి ఉప్పు కలిపిన మజ్జిగనిచ్చుటయు, బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చేయుటయు చేయవలెను. చాప, కంబళి, శయ్య మొదలగు వానిని ఇచ్చుటయు, గోవును దానము చేయుటయు, తేనె కలిపిన తీయని పదార్థము గలిగిన నువ్వులను దానమిచ్చుటయు చేసిన పాపములు నశించును. సాయంకాలంబున చెరుకు గడలను ఇచ్చుటయు, దోసపండ్లను ఇచ్చుటయు మరియు రసములను ఇచ్చుటయు, పితృదేవతలకు తర్పణాంజలులు ఇచ్చుటయు చేయుచూ ఉండవలెను. ఓ కిరాతుడా, ఇప్పుడు నేను చెప్పిన ధర్మములలో ఉత్తమోత్తమైనవిగా చెప్పబడెను. కనుక విష్ణుప్రీతికరమైన ఈ వైశాఖ మాసములో సూర్యోదయారంభమున స్నానము చేసి బ్రాహ్మణులచే చెప్పబడిన ధర్మములను సమస్తములని ఆచరించుచు సంధ్యావందనాది నిత్యకర్మలను చేయుచు విష్ణుమూర్తిని పూజించుచు సావధాన చిత్తుడై వైశాఖమాస కథను వినుచూ ఉండవలెను. కంచములో భుజించుటయు, శాస్త్రములో నిషేధింపబడిన పదార్థములను భుజించుటయు, వ్యర్థమైన సంభాషణలు చేయుటయు వైశాఖమాసములో విడువవలెను. సొరకాయను, వెల్లుల్లి, నువ్వుల పిండి, చద్ది అన్నమును, నేతి బీరకాయ మొదలగు వానిని విడువవలెను. బచ్చల కూర, ములగకాడలు, పక్వము కాని పదార్థములు, ఉలవలను, చిరు శనగలను భుజించకూడదు. తొడిమగల పదార్థములను, యవధాన్యముల యొక్క కూరను, కుసుమ పువ్వులను, ముల్లంగి దుంపలను వైశాఖమాస వ్రతము కలవారు విడువవలెను. తెలిసిన విద్వాంసుడు విష్ణుప్రీతికరమగు వైశాఖమాసములో మేడిపండు, మారేడు పండు, విరిగి చెట్టు పండ్లు భుజించుట సమస్త ప్రయత్నముల చేతనైనను విడువవలెను. ఈ చెప్పబడిన నిషిద్ధ వస్తువులలో దేనినైనను తినినవాడు జీవించి ఉండగా చండాలుడై మృగజన్మము ఎత్తుచూ ఉండును. ఇందు విషయమై విచారణ చేయనక్కర్లేదు, ఇది నిశ్చయము. ఈ ప్రకారముగా విష్ణుమూర్తి ప్రీతి కొరకు వైశాఖమాస వ్రతము చేయుచు విష్ణుమూర్తి ప్రతిమను చేయించి వానికి వస్త్రమును చుట్టి తన వైభవమును అనుసరించి పూజించి ఆ ప్రతిమను దక్షిణ సహితముగా బ్రాహ్మణునకు దానమియ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశియందు శీఘ్రముగా పెరుగు కలిపిన అన్నమును, జలము కల కలశమును, ఫలములు దక్షిణములు కల తాంబూలమును ఇచ్చిన ఎడల యమధర్మరాజు సంతోషించును. పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు కలిపిన అన్నమును గురువులకును అనంతరము విష్ణువునకు ఇచ్చిన ఎడల పితృదేవతలు తృప్తి చెందెదరు. నాశరహితమగు ఫలమును సంభవించును. చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును, శ్రేష్టమగు కంచుపాత్రయందు దక్షిణలు, తాంబూలములు, భక్ష్యములు, ఫలములు మొదలగు వాని నుంచి విష్ణుమూర్తిని ఉద్దేశించి కుటుంబవంతుడగు బ్రాహ్మణునకిచ్చిన పిమ్మట తన శక్తి కొలదియు గోదానము చేసిన ఎడల విష్ణులోకమును పొందును. ఈ ప్రకారముగా ఎవరు కపటము లేనివాడై
వైశాఖ వ్రతమును చేయునో వారు సమస్త పాపములు పోగొట్టుకొని 100 తరముల వారిని కూడా తరింపచేసి సమస్త భూతములు చూచుచుండగా సూర్యమండలమును భేదించి యోగీశ్వరులకైనను పొందశక్యము కాని విష్ణులోకమును పొందేది. ఈ ప్రకారముగా శంఖుడు అను బ్రాహ్మణోత్తముడు విష్ణువుచే నిర్ధారణ చేయబడిన వైశాఖమాస ధర్మములనియు కిరాతకుడు అడుగగా విశదముగా చెప్పుచున్న సమయములో అక్కడ నుండి 5 కొమ్మలు కలిగిన ఒక మర్రి చెట్టు అందరూ చూచుచుండగా భూమిపై పడగా ఆశ్చర్యము కలిగింది. అప్పుడు ఆ వృక్షము యొక్క తొర్రలో నుండి పెద్ద శరీరము కలదియు భయంకరమైన ఒక సర్పము బయటకు వచ్చి పూర్వజన్మ కృతంబైన పాపముచే సంభవించిన ఆ సర్పదేహమును విడిచి అప్పుడే మనుష్యరూపమును పొంది ఆ మునీశ్వరుడు ఎదుట దోసిలి పట్టి శిరస్సు వంచి నమస్కరించి నిలుచుండెను. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ మహాత్మ్యే భాగవత ధర్మ కథనం నామ పంచవింశోऽధ్యాయः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.